హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు స్మార్ట్ కిచెన్. ఇవాళ మన కిచెన్ లో టేస్టీగా ఫిష్ ఫ్రై ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. స్మార్ట్ కిచెన్ యూట్యూబ్ ఛానల్ ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే దయచేసి మన స్మార్ట్ కిచెన్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దయచేసి సపోర్ట్ చేయండి. లేట్ చేయకుండా టేస్టీ ఫిష్ ఫ్రై ఎలా చేసుకోవాలో వీడియోని స్టార్ట్ చేద్దాం. ముందుగా మనకు కావాల్సిన మసాలాని మనం ప్రిపేర్ చేసుకుందాం. 2 టేబుల్ స్పూన్ల కారం పొడిని, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడిని, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా లేదా ఫిష్ మసాలా వేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ పసుపుని వేసుకోవాలి. అదేవిధంగా రుచికి తగినంత ఉప్పుని, 1/2 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి. కార్న్ ఫ్లోర్ వేసుకోవడం వల్ల మనకు ఫిష్ అనేది కొంచెం క్రిస్పీగా క్రంచీగా ఫ్రై అవుతాయి. అదే విధంగా 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అరచెక్క నిమ్మరసాన్ని వేసుకొని ఒకసారి మనము బాగా కలుపుకోవాలి. మీకు నచ్చితే ఇందులో 1/2 టేబుల్ స్పూన్ ఫుడ్ కలర్ వేసుకోండి. నేనైతే ఇక్కడ స్కిప్ చేసేస్తున్నాను, ఫుడ్ కలర్ అనేది వేయడం లేదు. మీకు నచ్చితే 1/2 టేబుల్ స్పూన్ ఫుడ్ కలర్ వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకున్నాక కొంచెం వాటర్ వేసుకొని మసాలాని మనము బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న మసాలాని పక్కన పెట్టేసుకొని ముందే నీట్ గా శుభ్రంగా క్లీన్ చేసుకున్న 1 కేజీ చేపలను తీసుకున్నాను. మనకు చేప ముక్కలు అనేది ఈ సైజ్ లో మనము కట్ చేపించుకోవాలి. ఇలా కట్ చేపించుకున్న తర్వాత నీట్ గా మనము ఉప్పు వేసుకొని 2-3 సార్లు నీట్ గా మనము క్లీన్ చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ వెనిగర్ వేసుకొని మీరు క్లీన్ చేసుకోండి. నీచు వాసన అనేది మనకు రాకుండా ఉంటుంది. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత మనము ఈ చేప ముక్కలకి మసాలాని బాగా మనము పట్టించుకోవాలి. చేప ముక్కలన్నిటికీ మనము మసాలాలు ఈ విధంగా మనము పట్టించుకోవాలి. ఇలా మసాలా అంతా చేప ముక్కలకు అప్లై చేసుకున్నాక మనము కనీసము 1/2 అవర్ లేదా 1 అవర్ వరకు మనము ఫ్రిడ్జ్ లో మ్యారినేట్ చేసుకోవాలి. ఇలా మ్యారినేట్ చేసుకోవడం వల్ల మనకు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. స్టవ్ పైన ఈ విధంగా మందపాటి పెనం పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత చేప ముక్కల్ని వేసుకొని మనము ఫ్రై చేసుకోవాలి. చేప ముక్కల్ని వేసుకున్న వెంటనే మనము కలపకుండా 3-4 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి. 4 నిమిషాల తర్వాత ఈ విధంగా మనము తిప్పుకోవాలి. ఈ విధంగా మనము ఇరువైపులా బాగా క్రంచీగా క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయితే మనకు సరిపోతుంది. మనం వెంటనే ఈ చేపలని తీసేయకుండా మనము పెనం చివర్లో మనము ఈ విధంగా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత మిగిలిన చేప ముక్కల్ని మనము వేసుకోవాలి. వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు మనకు ఆల్మోస్ట్ ఇవైతే ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం ఒక ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మిగిలిన ముక్కలు కూడా ఈ విధంగా మనము ఫ్రై చేసుకోవాలి. 4 నిమిషాల పాటు ఒకవైపు ఫ్రై చేసుకున్న తర్వాత మరోవైపు తిప్పి 4 నిమిషాల పాటు మనం ఫ్రై చేసుకోవాలి. చాలా సింపుల్ గా మనం ఫ్రై చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. చాలా క్రిస్పీగా టేస్టీగా చాలా బాగుంటాయి. ఫస్ట్ టైం చేసిన వారు కూడా చాలా ఈజీగా చేసేస్తారు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే గట్టిగా లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కి, మీ రిలేటివ్స్ కి తప్పకుండా షేర్ చేయండి. నోరూరించే చేపల ఫ్రై మనకు రెడీ అయిపోయింది. వేడి చేపల ఫ్రైని మనము నిమ్మకాయతో అయినా ఉల్లిపాయ ముక్కలతో సర్వ్ చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈవినింగ్ స్నాక్స్ తీసుకుంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ఎంజాయ్ చేయండి. మరొకసారి స్మార్ట్ కిచెన్ యూట్యూబ్ ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే దయచేసి స్మార్ట్ కిచెన్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.